మా ఉగ్గు కథలు కావాలంటే ఎన్ఎస్టీ ఉగ్గు కథలు చూడండి. యూట్యూబ్ ఛానల్ కొడితే శ్రీను ఆడియోస్లో వస్తాయి. ఎన్ఎస్టీ ఉగ్గు కథలు వస్తుంది. మరి మంగా సదనం అని ఉగ్గు కథలను కొడితే మా గ్రూప్ వస్తుంది. మంతరాన్ని మా కళా బృందం గ్రామం చంటేపల్లి మండలం భీమదేవరపల్లి జిల్లా వరంగల్. మా ఉగ్గు కథలు కావాలంటే ఎన్ఎస్టీ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గుళ్ళే గంట కొట్టినట్టుగా గంటలు కొట్టండి. కోట్ల కొద్ది ధనమున్నది, కొడుకుల సంతానం లేదు. లక్షల డబ్బున్నది, ఆడవిలో సంతాన బలం లేకపాయనమ్మ. తండ్రి కానీ కొడుకులే కనాలి, కోరిక తీరాలి, బిడ్డలు కానాలి, బ్రహ్మ తీరాలి. సత్యనారాయణ స్వామి ఏ కొడుకు ఉండాలి, వెనక వారు ఏడవ అడవిలో ఉండాలి. కానీ ఏ ఊరికి పోయినా, ఏ పల్లె పోయినా, అయ్యా నీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఎంత డబ్బు ఉన్నది, ఎంత ధనం ఉన్నదని ఎవరు అడగబోరయ్యా. నాయనాలి ఏ ఊరు ఏ పల్లె, నీకు అన్న కొడుకులు ఎంతమంది, నువ్వు అన్న బిడ్డలు ఎంతమందిని ఎవరని అడుగుతారు. అందుకే అన్నారు కొడుకుల కన్న తల్లినే, కోడికు రాళ్ళను పలకం గల్ల తల్లినే, బిడ్డల గల్ల తల్లి అన్నారమ్మ. కొడుకులు లేకపోయా, వంశల బిడ్డలు లేకపోయా, రాదు ఇలవ కొడే కట్టెలు మంది పెట్టుకున్నాడమ్మా. రమణాలా లేడి కట్టమున్నాడు. బస్టాల్లో మన బట్టల షాపులో బొమ్మలు నట్టున్నారు. బొమ్మల వాళ్ళు దంచిపారే. పేరు పెట్టి భార్య పిలిచిరా అమ్మవారు నాగన్న పురుషుడే పుణ్య మోడే మోక్షమాని భర్తలలో ఇల్లు నింపుకుంటానని ఎలవనాగమ్మ
నీ కాలు బాగా నీ కాలు తీసి నా తోడు పెడుతున్నాను. నువ్వు బాగా కదా నేను భర్తను కదా ఏ ఆడపిల్లికైనా 16 ఏళ్ళ దాకా తలాసూది పోయే 16 ఏళ్ళు అయిపోయినాక భర్త పోయే మొట్టవారు భగవంతుడు పోయే తర్వాత ప్రతి రోజు నీ కాళ్ళు కడుగుతానా నాలో ఈ కాళ్ళు పాడ ఒక ఇరుగా కరుగా కూలి కుప్పయ్యా నీ తోటి పట్టుది కదా అంకు తప్ప నాకు బామ అప్పటికి ఇప్పటికి అన్నారు అదిగో కనుక ఏదో దినాల కూడి ఉప్పు కానీ ఎంత ఊరుతుంది ఈ భగవంతు ఒళ్ళు కాళ్ళు అడుగుతే కాళ్ళు అడిగి ఎల్లని ఎక్కడ చూసినాం. ఇప్పుడు నేను రాగా చూసిన మళ్ళా కమల కాడ చూసిన వాళ్ళకి వెళ్ళవు చేతులకు వెళ్ళే వాళ్ళకి కాదు ఎవరో కావచ్చు. ఊరు జన్మలో ఎవరే పాపం చేసుకున్నారో జన్మన 10 మందితో తీయాలి పిచ్చుకొని తిరిగి మనకు తెలిసిన మనకి ఇక్కడ పిల్లలు మనకి గుట్టాలు ఒక గుట్టాలు నీకు వచ్చిన వచ్చిపోవు పాడవాడ నాకు అత్తే నేనే నీకే అవుతుందమ్మా. ఆ రోగం వచ్చినాక ఒక కారణం తీరమందు ఆ కౌంటర్ బంధు ఆ రోగం వచ్చినాక నీ మనసుని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ అవుతలేదు నా మనసు ఇంట్లో సిటీ చేసుకున్నాయి. తెల్లారు లేస్తే పథకాలు వచ్చి సీపురు గట్ట వడ్డీ ఆగి ఉంచేది. ఈనాటి ఆడలు ఉంటే నిద్రకల్ల మోంటే మీకెళ్తే ఆడిపోతాను. ఆకలికి ఇచ్చింది ఆవుల మంచిగా దూకలకి ఇచ్చింది దూడల మంచిగా ఎన్నది లేదు ఏ పొద్దు లేదు రోజు కిలకిల కిలకిల నవ్వుకుంటా ఉండేదానివి. ఇవాళ సిరికల మొక్కలు చిన్న పుచ్చుకున్నా హోంసల మొక్కలు అనగొచ్చుకున్నాం కలగల్ల మొక్కమో కలసలో వేసుకున్నాం. భార్య కట్టం వస్తే భర్త భర్త కట్టం వస్తే భార్య భార్య భర్త సకాలం ఉంటే ఇతర లోపల ఎవరు చెప్పగలగలేరన్నరం. చేసుకున్న భర్త మంచోడైతే ఆడదామని మర్చిపోతుంది అయ్యను మర్చిపోతుంది నవగారీలు తోమ అనిపించుకుంటాడు ఒకళ్ళు తాగుపోతో తిరిగిపోతో గొప్ప కొట్టినాడు తిట్టినాడు ఎగిలి ఎత్తే అదిగో కనుకనేవి అబాది కట్టడం అదిగో అది అది కట్టడమ్మా ఇప్పటికి అప్పటికన్నా చిట్టగురు మొట్టగురు ఇంత మొగడికి పెండమే పెద్ద గురు అన్నారమ్మా.
ఒత్తికి బలమన్నారు ఒత్తితో సమర బలమన్నారు ఆ సమరు ఒత్తి ఏకమైతేనే దీపం వెలుగు ఆ ఒత్తి లేకపోయినా సమరు ఏమి ఇయ్యలేదు సమరు లేకపోయినా ఒత్తి ఏమి ఇయ్యలేదు ఆ సమరు ఒత్తి ఏకమైతేనే అలా దీపం వెలుగునమ్మా చక్రవర్తిని 10 మందిని చెప్పే ప్రపంచ తీరుణ్ణి బాబా పోయి మంచి వరకు కిలకిల నవ్వుకుంటూ ఉండేదానివి ఎందుకు చిన్నవైన వల్లడు ఇప్పుడు ఎంతైన గుండెలకు వెళ్ళు అని కార్యాలు పొరలబడి ఎవరది ఎత్తి గంగనది గుమ్మక వచ్చి అగో 7 అంతరాల రంగు సురుడీల మాలు ఉన్నదన్నవే నాదా ఎంత రాజ్యం ఉన్నగాని ఓనాడు ఎంత దేశం ఉన్నగాని ఓనాడు ఇప్పటికప్పటికన్నారు నాదం వయసు నాడు సంపాదించిన బంగారం అన్న ఉండాలి వయసు నాడు కన్న పిల్లలన్న ఉండాలన్నట రేపటికెళ్ళినారు ఈ మనిషి ఎల్లకాలం బతుకుతాడని ఏ మనిషి అనుకోటున్నాడు మనిషి ఎల్ల ఇంత రేపు మంచిదే మనిషి జీవి ఎటువంటిదంటే కరెంటు బుగ్గ లాంటిది ఈ బుగ్గ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఎగిరిపోతుందో ఎవరో తెలియదు మనిషి ఎన్నడు ఉంటాడో ఎన్నడు ప్రాణం పోతే ఎవరు తెలియదు తప్పన అదృష్టం తక్కువైనావు నీ ప్రాణమే పోతే నా ప్రాణమే పోతే మన ఇంటి ముందడ పీరుగలే ఉంటాయి కానీ పిల్లలు ఉంటారా మనకొక్క కొడుకు ఉంటే మనకొక్క కొడుకు లేదు కొడుకు ఎజ్జోడైనా కొడుకు గుజ్జోడైనా మన కొడుకు తిండికి రాదైనా అవ్వయ్య కొడుకు అన్నరే మంతంలో వద్దనాడు మా చిల్లు అయ్య కూర్చొని మన కొడుకు కానం రాజ్యాలు ఉన్నా గాని అవలచ్చిపోయిందని కొడుకు కేరు పడితే అవి 7 వీధికి ఎల్లుడి కట్టి మన కొడుకు మాత్రమైన ఊరవుల కట్టేసి ఆ తరవంగా దారు వేసి 11 రోజుల దాకా పక్క కూకుంటే 11 రోజు నాడు అవ పేరు మీద కొండంత పండుగ చేసి బాగి నేర్పుకుంటే కొడుకులు లేకుండా కానీ మన బిడ్డలు వేసుకొని మరెంత బిడ్డ అయినాక ఒక చేతులు పెట్టి
అత్తగారింటికి తోలిన్నాడు నా బిడ్డ అత్తగారింటి కాడు తప్పనాదుస్తాం తక్కువై అమ్మో అయ్యో చచ్చిపోయిండ్రంటే చేతుల పని చేతుల వదిలిపెట్టి అగో షాతి తరుచుకుంటారు రొమ్మచ్చ గుద్దుకుంటారు అమ్మగారింటికి వచ్చి అమ్మ ఎంత పడుకుతుంటే అంత పడుకుతాడప్పని అది వాసన వచ్చిన సేపమైన ఆ చెవుల్లో నోరు పెట్టి ఆ నొచ్చ నోరు పెట్టి అమ్మో నీ బిడ్డ నచ్చిన అమ్మ నాకేం చెప్పిన అవ్వని మా అమ్మ ఉన్నప్పుడు గా పండుగ నాడుగా సీర పెట్టింది ఈ పండుగ నాడికి సొమ్ము పెట్టిందా అని ఒక్కొక్క ముచ్చట ఏడిస్తే అమ్మ 7 ఆడల మంది ఎవరి విద్య అంటే పొలాలలో విద్య ఆడవిల్ల ఏడితే అష్టమ్మ పై అరుగులెక్కి చూస్తారు ఆ కోటమ్మ పై కొమ్మలెక్కి చూస్తారు అవనెత్తుకొని పోతాంటే అవ్వ నిన్ను ఊరు మన్నదా అవ్వ నిన్ను కాడు రమ్మన్నదా అవ్వ మేము ఆడవిల్లవే అవ్వో మమ్మల్ని ఎవరి చేతుల్లో ఏడాది 66 పండుగలు వస్తాయి ఏ పండుగ ఆడాదికి రాకుండా ఆడవిల్లలకి బతుకమ్మ పండుగ చిన్నాడు 7 ఉన్న వీధికెళ్ళి ఆడవిల్ల వచ్చి అగో 5 రోజుల పాటు అమ్మగారింటికి ఉండి అందరితో ఆడుకోని పాడుకోని సంబరపడుతుంది ఆడవిల్లతోని కయ్యం ఆడవిల్లతోని రాకట ఆడవిల్లతోనే పోకట ఆడవిల్లతోనే చుట్టుకయ్యా మనకు కొడుకుని లేకుండా మనకొక్క బిడ్డలే పోయే నాలా కనిపించిన తల్లి ఉండేందుకు నాలా కొడుకుల కంటామనే కొడుకుల కన్నాల కోరిక తీరాలి బిడ్డలు కన్నా భ్రమ తీరాలి ఎన్ని బతికినా 100 బతికినా సావు తప్పది నాదా మన గర్భవాసం అందు కొడుకు లేకపాయా బిడ్డ లేకపాయనయ్యా ఇయ్యాల కనుక ధనముండి ఎవరి పాలు ధాన్యముండి ఎవరి పాలు ఏ మానైనా ధనాన్ని మొయ్యవచ్చు దజ్రాన్న మొయ్యవచ్చు కానీ గొడ్డు పేరు మొయ్యరాదు ఒకవేళ మానవుడు గొడ్డోడై చచ్చిపోతే తెల్లారి ఆచేసే దిక్కెవలు ఉండరు కొడుకుల్లా మీద కొడుకల్లో
బిడ్డని ఎత్తుకునేది కాదమ్మా ఊళ్ళ ఇంటి కాడి సక్కబొమ్మ పడిగే చేయించి పెట్టింది వాళ్ళు ఎత్తే కొడుక బిడ్డని ఎత్తుకునేది కాదు మీద పుడితే అందరూ కొడుకుల గల్ల తల్లే ఉన్నారు అందరు బిడ్డల గల్ల తల్లే ఉన్నారా కొడుకుల గన్నుల బాధ బిడ్డల గన్నులకి ఎవరిక బిడ్డల గన్నుల బాధ కొడుకుల గన్నులకి ఎవరికం కనక పెంచక కొట్టు వాళ్ళకు పిల్లల గన్నుల కష్టము బాధలు వాళ్ళకి ఎవరికనుందనమ్మా భగవంతుడు ఈయన సంతాన పానికి హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.